హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవకీస్ డిలైట్. ఈరోజు మన వీడియోలో నేను చూపించబోతుంది కొబ్బరి లడ్డు. ఈ లడ్డు వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెచ్యూర్ అయిన ఆడపిల్లలు ఈ లడ్డు తింటే నడుం గట్టి పడుతుంది అని అంటారు. మరి దీని రెసిపీ ఏంటో చూసేద్దామా? ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్ అండ్ బాదంని ఒక ప్యాన్లో వేసుకొని అవి కొంచెం వేయించుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పుట్నాల పప్పుని 1 కప్ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ 1 కప్ పల్లీలని యాడ్ చేసుకోవాలి. పల్లీలని ఆయిల్ లేకుండానే కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా వేరే బౌల్లోకి తీసుకోవాలి. మీరు చేసుకునే లడ్డు క్వాంటిటీని బట్టి కొబ్బరిని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 5 కప్స్ కొబ్బరిని యాడ్ చేసుకున్నాను. ఈ కొబ్బరిని మనం ఫస్ట్ గీలో ఫ్రై చేసి పెట్టుకుందాం. లాస్ట్ వీడియోలో నేను అడిగిన పొడుపు కథ ఆన్సర్ దానిమ్మ. మరి ఈ వీడియోలో నేను అడిగే పొడుపు కథ కోసం లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకొక విషయం అండోయ్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీతో ఇంకా మంచి మంచి వీడియోస్ షేర్ చేసుకుంటాను. కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయినప్పుడు వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి 1/2 కప్ నువ్వులను యాడ్ చేసుకోవాలి. నువ్వుల్ని జస్ట్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి చల్లారిన తర్వాత నలిపితే తోలు ఊడి వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ పల్లీలను, నువ్వుల్ని, ఈ పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, బాదంని వీటన్నిటిని మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పుట్నాల పొడి రెడీ అయిపోయినట్టే. సో 5 కప్స్ కొబ్బరి అండ్ 3 కప్స్ పుట్నాల పొడి వచ్చింది. సో వీటన్నిటికి కలిపి 8 కప్స్ కాబట్టి 2 కప్స్కి 1 కప్ జాగరీని యాడ్ చేసుకోవాలి. అంటే 4 కప్స్ జాగరీని యాడ్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకునేటప్పుడే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ని అలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసి మంచిగా కలుపుకున్న తర్వాత పుట్నాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, కలుపుకుంటుంటే మనకి తెలుస్తుంది. ఇలాగ ముద్ద అవ్వటానికి మనకి ఈజీగా ఉన్న కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం దీన్ని కొంచెం చల్లార్చుకొని ఉండలు కట్టుకోవచ్చు. ఈ కొబ్బరి లడ్డు టేస్టీ మాత్రమే కాదు, హెల్దీ కూడా, కాబట్టి మీరు ట్రై చేయాలని కోరుకుంటున్నాను. కుకింగ్ టైం అయిపోయింది, మరి ఫన్ టైంకి వెళ్ళిపోదామా? ఈ రోజుటి మన వీడియోలో పొడుపు కథ ఏంటో చూసేద్దాం. గనగనమంటూ దూసుకు వచ్చేస్తుంది, మబ్బులా వాన కురిపిస్తుంది, పోరాడి తిరిగి వెళ్తుంది. ఏంటది? ఈ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ రెసిపీని ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. నిజంగా చెప్తున్నా, చాలా యమ్మీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్.